అందరికీ నమస్కారం. శబరి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద స్పీకర్ మీద సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇష్యూ చేసింది, కోర్టు ధిక్కారం కింద. అంటే 10 మంది డిస్క్వాలిఫై ఎమ్మెల్యేలని ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వాళ్ళ మీద అనే దాని మీద గత సంవత్సరంన్నర బట్టి జరిగిన చర్చ చివరికి నోటీసు ఇష్యూ కాడికి వచ్చింది. మనం ఎప్పుడు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. అధిష్టాన వర్గం పట్టించుకోకపోవటమే ఈ కారణాలు కాంగ్రెస్కి తెలంగాణలో అని. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇవాటి వరకు కూడా ఆ ప్రభుత్వాన్ని చేర్చుకొని ఇవాటి వరకు కూడా నవాట్ల పాలు చేస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి గారు పాలేరు వచ్చే విమర్శించుడు ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం ఏమైనా ఉంటే కూడా మాకే సపోర్ట్ చేయండి, బీఆర్ఎస్ని పెట్టడానికి అంటాడు. అసలు ముందు కాంగ్రెస్ని డెవలప్ చేసే పని ఏమాత్రం కూడా ఆలోచించాలి వీళ్ళు ఇప్పటి వరకు కూడా. అసలు తెలంగాణ ఖమ్మం జిల్లాలో వెంగళరావు తెలుగుదేశం హయాంలో కూడా ఎన్టీ రామారావు గారిలో కూడా వెంగళరావు ఇక్కడ 2 సార్లు ఎంపీకి గెలిచారు. తర్వాత రేణుకా చౌదరి గారు గెలిచింది, రంగనాయుడు గారు గెలిచిండు, నాదెండ్ల భాస్కరరావు గెలిచిండు. 2009లో మట్టుకే బయట లోకల్ నాన్ లోకల్ అనే తేడాతో రేణుకా చౌదరి ఓడిపోయింది 2009లో. ఎప్పుడు కూడా ఇక్కడ టీడీపీ గెలవనే లేదు కాంగ్రెస్. అంటే 2018 ఎన్నికల్లో కూడా ఇక్కడ 6 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే ఇద్దరు పార్టీ మారలేదు. ఒక బట్టి విక్రమార్క, భద్రాచలం స్వామి వేరే తప్ప మిగతా 4 కూడా పార్టీ మారిపోయారు. అంటే మిగతా తెలంగాణలో అన్ని చోట్ల గెలిచారు. కాంగ్రెస్ గెలవపోయినా ఇక్కడ అన్ని సీట్లు గెలిచింది 2018 ఎన్నికల్లో కూడా. అంటే తర్వాత ఇప్పటి వరకు కూడా వీళ్ళు పార్టీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అన్నారు. మీ పథకాలు అమలు పరిచేటట్టుంటే పక్క తెలుగు రాష్ట్రంలో కూడా డెవలప్ చేయాలి కదా. పక్కన మీకు గోదావరి జిల్లా కానుంచి కృష్ణా జిల్లా, తెలంగాణకి అటు పక్క ఉన్న కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ మీరు ఎక్కడైనా పోయి ప్రచారం చేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించారా? దాదాపు ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ దాకా, నల్గొండ నుంచి 8 మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు 6 నెలలు మీ ప్రభుత్వంలో కనీసం పోయి తెలుగు ప్రజలు అక్కడి నుంచి గెలిపించారా? తెలంగాణతో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న పివి నరసింహారావు గారిని, ప్రధానమంత్రి ఉన్న పివి నరసింహారావు నంద్యాల నుంచి గెలిపించారు. పి శివశంకర్ని సికింద్రాబాద్ తెనాల నుంచి గెలిపించారు. కనీసం మీరు కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయాలంటే అక్కడ తెలుగుదేశం మీద పోటీ చేసి అక్కడ దాన్ని ఓట్లు హామీలు ఇచ్చినాము, అమలు పడుతున్నాం, కాంగ్రెస్ మా మేనిఫెస్టో ఇదని మీరు అక్కడ ఓట్లు వేయించుకోవడం చేతగాక కనీసం పక్క తెలుగు రాష్ట్రాల్లో పార్టీని పికప్ చేయకుండా పక్కన జయరాజ్ పక్కన కర్ణాటక మహారాష్ట్రలో కూడా చేయలేక, పిసిసి ప్రెసిడెంట్ కూడా నిజామాబాద్ పక్కన ఉండే మహారాష్ట్రలో కూడా చేయకుండా, భద్రాచలం పక్కన ఉండే ఛత్తీస్గఢ్లో కూడా మీరు పార్టీని డెవలప్ చేయకుండా ఆలోచించకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా పక్కన ఉండే కాంగ్రెస్ డెవలప్ చేయకుండా ఆలోచించకుండా మీలో మీరు విమర్శించుకుంటూ ఒకళ్ళు పారాచూట్ అని ఒకళ్ళు బయట నుంచి వచ్చారు, మేము నిజాయితీ కాంగ్రెస్ అదృష్టమైన ఒకళ్ళు మీరు విమర్శించుకుంటూ కాంగ్రెస్ ప్రత్యక్షం చేస్తున్నారు. వాస్తవమైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా మీ పార్టీని విమర్శించే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇది కూడా అధిష్టాన వర్గాలు చాలా అధిష్టాన వర్గం అనేది ఇవాటి వరకు ఉందని మనోడు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో. కాంగ్రెస్ మీకు పక్క రాష్ట్రంలో ఈ జెండా కట్టే పరిస్థితి లేదు. ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ మంచి పని చేస్తే అక్కడ తెలుగుదేశం మీద పోటీ చేసి మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమలు పరిచేటట్టు అక్కడ కూడా కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇక్కడ తెలుగుదేశాన్ని డెవలప్ చేయాలా, బీఆర్ఎస్ని డౌన్ చేయాలనే వల్ల నిన్న అందరూ మంత్రులు మాట్లాడతారు ఖమ్మం వచ్చి. అసలు ఖమ్మం కాంగ్రెస్కి ఎప్పటి నుంచో కంచుకోట, లక్ష్మీకాంతం గారి కాడ నుంచి ఎప్పటి నుంచో కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలకు వెళ్ళటం అనవాయితీ కింద ఉంది పరిస్థితి. అది గమనించకుండా మీరు ఎంతవరకు పార్టీని మున్సిపల్ ఎలక్షన్తో అది ఇదని ఈ విధంగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకో స్విచ్ ఏంటంటే ఫర్దర్గా మళ్ళీ జిల్లాలో స్విచ్ పెడుతున్నారు, జిల్లాల స్విచ్ కమిటీ వేస్తున్నాం అంటున్నారు రిటైర్డ్ చేస్తూనే. అసలు జిల్లా మీరు 2.5 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది వాటి వరకు కూడా మీరు అశాస్త్రీయంగా జిల్లాలు జరిగిందని మేము ఎప్పుడూ అన్నాం. మీరు కూడా అని కూడా వాటి వరకు ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని కమిషన్ చేయకుండా ఉండే జిల్లాలను తీసేస్తారా లేదు కొత్త మళ్ళీ జనాన్ని కన్ఫ్యూజన్ చేసి మళ్ళీ ఆ గ్యారంటీలు ఈ గ్యారంటీలు పెడుతున్న మళ్ళీ బొట్లు ఎంచుకునేటట్టు నుంచి కాంగ్రెస్ అంతర్గర్భతో ఒక మంత్రి ఇంకో డైరెక్ట్గా మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విమర్శించుకోవడం మొదలుపెట్టారు. అంటే కాంగ్రెస్ పరువును మీరు తీస్తున్నారు నిజాతి కాంగ్రెస్లు అందరూ వదిలేసి. ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ బాగుపడే పరిస్థితి కూడా కనపట్లేదు. ఇట్లా మీ ద్వారా కోరుకుంటూ ఇట్లా మీ మీద